హ్యుండా యొక్క మోస్ట్ అఫోర్డబుల్ లేదా మైక్రో ఎస్యూవీ ఎక్స్టర్ లాంచ్ చేసి మనకి ఆల్మోస్ట్ 1 year అయితే అవుతుంది. ఇన్ బిట్వీన్ మనకి బైఫ్యూల్ ఆప్షన్ కూడా తీసుకుని రావడం జరిగింది, విచ్ ఇస్ నథింగ్ బట్ సిఎన్జీ. అయితే ఈసారి మనకి ఎక్స్టర్ యొక్క నైట్ ఎడిషన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మీకోసం ఈ ఎక్స్టర్ యొక్క నైట్ ఎడిషన్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ నైట్ ఎడిషన్ యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, మైలేజ్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ కూడా షేర్ చేస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ లక్ష్మీ హ్యుండై రామా టాకీస్ బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ లెటింగ్ మీ రివ్యూ దేర్ లేటెస్ట్ ఆఫరింగ్. ఈ నైట్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి హ్యుండైస్ డార్క్ ఎడిషన్ అనమాట. ప్రీవియస్గా మనం ఈ నైట్ ఎడిషన్ క్రెటా అండ్ వెన్యూలో చూసాం. అయితే ఇప్పుడు దేర్ మోస్ట్ అఫోర్డబుల్ ఎస్యూవీ ఎక్స్టర్లో కూడా ఈ నైట్ ఎడిషన్ తీసుకుని రావడం జరిగింది. ఈ ఎక్స్టర్ వచ్చేసి బేసిక్గా మనకి 7 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. ఈఎక్స్ ఆప్షన్, ఎస్ ఆప్షన్, ఎస్ఎక్స్ ఆప్షన్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్ లాంటి వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ స్పెసిఫిక్ నైట్ వేరియంట్ వచ్చేసి మనకి ఓన్లీ ఎస్ఎక్స్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్ లాంటి వేరియంట్స్లోనే మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఈ నైట్ ఎడిషన్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అదేవిధంగా కలర్స్ విషయానికి వస్తే ఈ నైట్ ఎడిషన్ వచ్చేసి మనకి షాడో గ్రే కలర్ అండ్ ఎబిస్ బ్లాక్ కలర్స్తో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఈ ఎక్స్టర్ వచ్చేసి మనకి 2 ఫ్యూయల్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది, పెట్రోల్ అండ్ సిఎన్జీ. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఈ ఎస్ఎక్స్ నైట్ ఎడిషన్ వచ్చేసి మనకి పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది. దీంట్లో వచ్చేసి మనకి 4 cylinder 1.2 liter కప్పా పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 83 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 113.8 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5-speed మాన్యువల్ అండ్ స్మార్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీకు సిఎన్జీ కనుక ఆప్ట్ చేసుకుంటే దాంట్లో కూడా మనకి సేమ్ 1.2 liter కప్పా పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 69 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 95.2 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ఇంజిన్ ఆప్షన్ వచ్చేసి మనకి ఓన్లీ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్గా ఉంటుంది విత్ 60 liters సిఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్. యాక్చువల్లీ 2 వస్తాయి, 30 liters ఈచ్, జస్ట్ టు అకామిడేట్ బూట్ స్పేస్. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే మనకి కంబైన్డ్ వచ్చేసి 19.2 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది పెట్రోల్ వేరియంట్స్కి. అండ్ సిఎన్జీ వేరియంట్స్ వచ్చేసి మనకి 27.1 km/kg అయితే క్లెయిమ్ చేయడం జరిగింది ఫ్యూల్ ఎఫిషియన్సీ. ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ ఎక్స్టర్ నైట్ ఎడిషన్ యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. ఎక్స్టర్ యొక్క డిజైన్ గురించి మనకి తెలిసిందే, చూడడానికి బాక్సీగా అండ్ బోల్డ్గా ఉంటుంది. నైట్ ఎడిషన్కి మనకి ఆల్ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇక్కడ చూడొచ్చు, రేడియేటర్ గ్రిల్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది, విచ్ ఈస్ కామన్ అక్రాస్ ఆల్ ద వేరియంట్స్. అన్ని వేరియంట్స్కి మనకి బ్లాక్ గ్రిల్ అయితే వస్తుంది. బట్ ఈ నైట్ ఎడిషన్కి డిఫరెంట్ ఏంటంటే ఎక్స్టర్ లోగో ఫ్రంట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ బ్లాక్ కలర్లో వస్తుంది. అదేవిధంగా బానెట్ పైన ఏదైతే హ్యుండై లోగో ఉందో అది కూడా మనకి ఆల్ బ్లాక్ వస్తుంది. డిఆర్ఎల్స్ చూసుకుంటే డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఇవి వచ్చేసి మనకి హెడ్ షేప్డ్ వస్తాయి. హ్యుండై ఫ్లాగ్షిప్ కార్స్లో మనకి ఇలాగే హెడ్ షేప్ డిఆర్ఎల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అదే డిజైన్ లాంగ్వేజ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేశారు విత్ టర్న్ ఇండికేటర్స్. డిజైన్ అయితే చూడడానికి స్ట్రైకింగ్గా ఉంటుంది. ఇంకా బంపర్లో చూసుకుంటే మనకి బై ఫంక్షన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని ఫాలోతో మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో లోవర్ బంపర్ అండ్ లోవర్ గ్రిల్లో ఈ రెడ్ యాక్సెంట్ చూస్తున్నారు కదా, నైట్ ఎడిషన్కి స్పెసిఫిక్ ఇది. సో నైట్ ఎడిషన్ అంతా మనకి ఇట్స్ ఆల్ అబౌట్ బ్లాక్ అండ్ రెడ్ యాక్సెంట్స్. అలా పైకి వచ్చేసి దీని ఒక నెక్స్ట్ వేరియంట్ ఎస్ఎక్స్ ఆప్షన్ కనెక్ట్లో డ్యూయల్ డాష్ కెమెరా వస్తుంది. పైన చూసుకుంటే మనకి సన్ రూఫ్ రైల్స్ చూడొచ్చు, మనకి బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్. దాని ఫాలో అవుతూ మనకి షార్క్ ఫిన్ యాంటెనా. సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు, చూడడానికి ఆల్మోస్ట్ వెన్యూ లాగా ఉంటుంది. నా టైర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 175/65 సెక్షన్ 15-inch టైర్స్ ఇవి. దాంతోపాటు ఈ నైట్ ఎడిషన్కి మనకి బ్లాక్ పెయింటెడ్ అలాయ్స్ ఇవ్వడం జరుగుతుంది విత్ రెడ్ బ్రేక్ క్యాలిపర్స్. ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయో మనకి రెడ్ కలర్ పెయింట్తో వస్తుంది ఫర్ ఎ స్పోర్టీ అపీల్, చూడటానికి స్పోర్టీగా అయితే ఉంటుంది. వీల్ ఆర్చెస్ చూడొచ్చు, మనకి క్లాడింగ్ ఎక్కువ వచ్చింది. అండ్ ఈ క్లాడింగ్ ఏదైతే ఉందో మనకి సైడ్ డోర్స్ మీద కూడా ఎక్స్టెండ్ అయింది. బై ద వే అగైన్ ఈ నైట్ ఎడిషన్కి ఏంటంటే సైడ్ అండర్సిల్ ఏదైతే ఉంటుందో అది గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 185 mm లేదా 18.5 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ సఫిషియంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సైడ్ ఓఆర్వీఎమ్స్ వచ్చేసి బాడీ కలర్ ఓఆర్వీఎమ్స్ వస్తాయి. ఈ మిరర్స్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. అదేవిధంగా మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సీ పిల్లర్ ఏరియా దగ్గర చూసుకుంటే ఒక టెక్స్చర్లో ప్లాస్టిక్ ఎలిమెంట్ అయితే వస్తుంది. ఇది ఏ వేరియంట్స్లో చూసుకున్నా మనకి స్టాండర్డ్గా వస్తుంది. ఇది టాల్ కార్ ఇది, సో హెడ్ రూమ్ అయితే చాలా ఉంటుంది. పైన చూసుకోవచ్చు మనకి షార్క్ ఫిన్ యాంటెనా, దాని ఫాలో అవుతూ మనకి రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్. వెనకాల మనకి డ్రమ్ బ్రేక్స్, అదేవిధంగా ఎలాయ్స్ కూడా చూడొచ్చు, బ్లాక్ డోట్ ఎలాయ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రియర్ సెక్షన్ కనుక చూసుకుంటే పైన వచ్చేసి మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, విండ్ షీల్డ్ మీద మనకి డీఫాగర్. ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ స్టిక్కర్ కూడా చూడొచ్చు. ఎస్, మనకి ఎక్స్టర్లో బేస్ వేరియంట్ నుంచే మనకి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా వేరియంట్స్ లాగే మనకి టేల్ గేట్ మీద ఈ బ్లాక్ ఎలిమెంట్ అయితే వస్తుంది. బట్ ఈ నైట్ ఎడిషన్కి ఏంటంటే స్పెసిఫిక్గా వెనకాల హ్యుండై లోగో ఏదైతే ఉందో అది మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. దాంతోపాటు మనకి ఫ్రంట్ లాగే వెనకాల కూడా రెడ్ యాక్సెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టేల్ గేట్ మీద రైట్ సైడ్ వచ్చేసి మనకి నైట్ ఎడిషన్ బ్యాడ్జ్ అయితే ఉంటుంది. టేల్ ల్యాంప్స్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ డిఆర్ఎల్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా సేమ్ డిజైన్తో మనకి హెడ్ షేప్డ్ ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా దీంట్లోనే ఉంటుంది. కింద బంపర్ సెక్షన్లో మనకి పార్కింగ్ సెన్సార్స్, ఇక్కడేమో మనకి పార్కింగ్ కెమెరా, అండ్ కింద లోవర్ బంపర్ చూడొచ్చు మనకి కంప్లీట్ ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ మైక్రో ఎస్యూవీ హ్యుండై ఎక్స్టర్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 391 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే పైన వచ్చేసి మనకి పార్సిల్ షెల్ఫ్, ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్, అండ్ ఇన్ కేస్ మీరు 2 people కనుక ట్రావెల్ చేస్తే వెనకాల బూట్ స్పేస్ కనుక ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఫ్లాట్ బెడ్లా ఫోల్డ్ అవుతుంది. సో మీరు అలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ మనకి పార్సిల్ హుక్ కూడా ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో వెనకాల చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పినట్టు బాడీ కలర్ 2 హ్యాండిల్స్, అండ్ డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే బాగానే వైడ్గా ఓపెన్ అయింది. అండ్ డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి లెదర్ ప్యాడింగ్ అంటూ రాదు, జస్ట్ బేసిక్ హార్డ్ ప్లాస్టిక్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు పవర్ విండో స్విచ్ అండ్ డోర్ ఓపెనర్ ఏదైతే ఉందో ఇది డార్క్ గ్రే కలర్ ఫినిష్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కింద చూడొచ్చు మనకి స్పీకర్ ఉంది, అండ్ దాని పక్కన చూసుకోవచ్చు ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. పెద్ద డోర్ బిన్ అది. ఇంకా సీట్ అపాల్సిటీ విషయానికి వస్తే ఇది నైట్ ఎడిషన్ కాబట్టి మనకి ఇక్కడ బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్స్ యూస్ చేయడం జరిగింది విత్ రెడ్ కాంట్రాస్ట్ పైపింగ్. ఇది చూడొచ్చు, ఇక్కడ రెడ్ పైపింగ్ అయితే వస్తుంది అక్రాస్ ఆల్ ద సీట్స్. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ రెడ్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు. హాఫ్ లెదర్ ఈట్ అనమాట, ఇది హాఫ్ లెదర్ ఈట్ అండ్ హాఫ్ ఫ్యాబ్రిక్. సో దాట్స్ అ నైస్ థింగ్. అండ్ దాంతోపాటు హెడ్ రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చూస్తే కనుక రెడ్ పైపింగ్ రెడ్ స్టిచ్చింగ్ అయితే ఉంది, కాంట్రాస్ట్ స్టిచ్చింగ్. అండ్ ఇది కూడా పార్ట్ లెదర్ అండ్ పార్ట్ ఫ్యాబ్రిక్. ఇవి వచ్చేసి అగైన్ హైట్ అడ్జస్టబుల్. అండ్ స్పేస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు ఈ సీట్ ఏదైతే ఉందో కంప్లీట్గా బ్యాక్కి పుష్ చేశాను. సో కంప్లీట్గా బ్యాక్ పుష్ చేయగా ఎంత స్పేస్ అయితే ఉందో చూడొచ్చు ఇక్కడ. సో కావాల్సినంత నీ రూమ్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా లెగ్ రూమ్ కూడా చూసుకోవచ్చు, స్పేషియస్గానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఫ్రంట్కి పుష్ చేస్తే సీట్ ఎంత ఉంటుందో చూపిస్తాను. సో ఇది చూడొచ్చు, ఈ సీట్ వచ్చేసి కంప్లీట్లీ బ్యాక్ పుష్ చేసా, అండ్ ఈ సీట్ వచ్చేసి నార్మల్ సెట్టింగ్లో ఉంచా. సో నార్మల్ సెట్టింగ్లో ఉంటే మనకి ఇంత నీ రూమ్ అయితే ఉంటుంది. అండ్ లెగ్ రూమ్ కూడా చూడొచ్చు, బాగానే ఉంది, స్పేషియస్గా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా బాగానే డీసెంట్గా అయితే ఉంది. సో ఇట్స్ అ కంఫర్టబుల్ క్యాబిన్. అండ్ దాంతోపాటు ఈ నైట్ ఎడిషన్కి మనకి రియర్ ఏసీ వెన్స్ ఇన్సర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు రెడ్ ఇన్సర్ట్స్ వచ్చాయి ఏసీ వెన్స్కి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే మనకి 12 volts పవర్ సాకెట్ కూడా ఉంది. కన్వీనియన్స్ విషయానికి వస్తే మనకి మ్యాగ్జిన్ పాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి గ్రాబ్ రైల్స్, అండ్ సెంటర్లో మనకి లైట్ అయితే ఉంది, రీడింగ్ ల్యాంప్. హెడ్ రూమ్ విషయానికి వస్తే ఇది చాలా టాల్ కార్ ఇది. సో మెయిన్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది, బోల్డ్ అంత స్పేస్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా స్కూప్డ్ అవుట్ వచ్చింది రూఫ్ అంతా. ఇక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది హెడ్ రూమ్కి. సో హెడ్ రూమ్ విషయానికి వస్తే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ డిజైన్ అయితే అలా ఉంటుంది. సో ఫ్రంట్ కూడా వెళ్ళి చెక్ చేద్దాం. సో కీ అయితే మనకి ఇలాంటి ఫ్లిప్ కీ అయితే ఉంటుంది. సో లాక్ అండ్ అన్లాక్ అండ్ బూట్ రిలీజ్ బటన్ అయితే ఉంటుంది. అండ్ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, ఓఆర్బిఎం కంట్రోల్స్, లాక్ అండ్ అన్లాక్, అండ్ ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. అండ్ డోర్ ఓపెనర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ లాగే మనకి ఇక్కడ కూడా డార్క్ గ్రే కలర్ ఫినిష్ ఇవ్వడం జరుగుతుంది. డోర్ బిన్స్ కనుక చూసుకుంటే ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్, అండ్ దాని పక్కన స్పేస్, అండ్ దాని పక్కన వచ్చేసి మనకి స్పీకర్ అయితే ఉంది. ఇక్కడ సైడ్స్ కఫ్ ప్లేట్ కూడా చూసుకున్నా మనకి ఎక్స్ట్రా బ్యాడ్జింగ్తో వస్తుంది. నా సీట్స్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ బ్యాక్ సీట్లో చెప్పినట్టుగా పార్ట్ లెదర్ అండ్ పార్ట్ ఫ్యాబ్రిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫ్రంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి మనకి ఇక్కడ చూడొచ్చు రెడ్ పైపింగ్ అయితే వచ్చింది. మెయిన్ సీట్స్ ఫ్రంట్ బోత్ డ్రైవర్ సీట్ అండ్ ప్యాసింజర్ సీట్. అండ్ దాంతోపాటు కాంట్రాస్ట్ స్టిచింగ్ కూడా చూడొచ్చు, రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్. అండ్ ఈ హెడ్ రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇవి. నా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఈఎస్సీ ఆఫ్ స్విచ్, హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, అండ్ దాంతోపాటు పైన ఇక్కడ ఏసీ వెన్స్ కనుక చూసుకుంటే టర్బైన్ షేప్డ్ వస్తాయి. బట్ ఈ నైట్ ఎడిషన్కి ఏంటంటే మనకి రెడ్ ఇన్సర్ట్స్ అయితే వస్తాయి ఏసీ వెన్స్. అండ్ లోపల క్యాబిన్లో కూడా ఉన్నాయి, అవేంటో ఇంకా చూద్దాం. ఆల్రెడీ ప్రస్తుతం అయితే మీరు చూడొచ్చు మనం ఎక్స్టర్ నైట్ ఎడిషన్ క్యాబిన్లో అయితే ఉన్నాం. సో ఈ నైట్ ఎడిషన్కి స్పెసిఫిక్గా ఏం వస్తాయో మీకు చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఈ ఎయిర్ వెన్స్ ఏవైతే ఉన్నాయో టర్బైన్ స్టైల్ ఎయిర్ వెన్స్, ఏసీ వెన్స్. సో వీటికి మనకి రెడ్ యాక్సెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దాంతోపాటు సెంటర్లో కూడా చూసుకున్న ఈ సెంట్రల్ ఏసీ వెన్స్కి ఏవైతే ఉన్నాయో డైరెక్షన్ చేంజ్ చేయడానికి వీటికి కూడా మనకి రెడ్ యాక్సెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏసీ నాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చూస్తున్నారు కదా, ఈ ఏసీ నాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి రెడ్ యాక్సెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గేర్ బాక్స్ స్టిచింగ్ కూడా చూసుకున్నాం, మనకి ఇక్కడ రెడ్ ఎలిమెంట్ అయితే వస్తుంది. ఇంకా ఇంటీరియర్స్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ మనం దీని యొక్క ఇగ్నిషన్ అయితే ఆన్ చేద్దాం. సో ఫస్ట్ స్టీరింగ్ వీల్ ఏదైతే ఉందో చూడొచ్చు కదా, ఇది 3 స్పోక్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు.
అండ్ దీని మీద యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి, ట్రాక్ సీకింగ్ బటన్స్ అండ్ అదేవిధంగా వాయిస్ ఇన్పుట్స్కి బటన్ కూడా ఉంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ ఆటోమేటిక్ వేరియంట్కి స్పెసిఫిక్గా మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీరు కొంచెం స్పోర్టీగా డ్రైవ్ చేయాలనుకుంటే, ఆ గేర్ మీరు ఛార్జ్ తీసుకోవాలనుకుంటే ప్యాడల్ షిఫ్టర్స్ యూస్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే వైపర్ స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి డిజిటల్ యూనిట్ ఇది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్ అండ్ సెంటర్లో వచ్చేసి ఎంఐడి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సెంటర్లో వచ్చేసి మనకి ఎంఐడి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అన్ని ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివన్నీను. అండ్ డిస్ప్లే కూడా చూసుకున్నా చాలా బ్రైట్గా ఉంది. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇది చాలా స్మూత్గా అయితే ఉంటుంది. దీని యొక్క ఆపరేషన్ కానివ్వండి, దీని యొక్క ఓఎస్ కానివ్వండి, చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. చాలా రెస్పాన్సివ్గా అయితే ఉంటుంది, ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఒకసారి మీకు డిఆర్విఎం చూపిస్తాను. సో డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్. అండ్ ఈ సిస్టమ్ వచ్చేసి మనకి బ్లూటూత్, యూఎస్బీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనకి కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. వ్యాలెట్ మోడ్ ఉంది అండ్ మిగతా మీడియా కంట్రోల్స్ కూడా మనకి సైడ్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇదంతా ఒక యూనిట్ కింద అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి మీడియా నాబ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తా. రియర్ పార్కింగ్ కెమెరా అయితే అలా ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్, సెంట్రల్ ఏసీ వెంట్స్. ఇక్కడ మనకి మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ రెడ్ యాక్సెంట్స్ వస్తాయి ఈ నైట్ ఎడిషన్కి. క్లైమేట్ కంట్రోల్ వచ్చేసి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి యూఎస్బీ సి టైప్ ఛార్జింగ్ పోర్ట్, అదేవిధంగా 12 volts పాస్ సాకెట్ అండ్ యూఎస్బీ కనెక్టివిటీకి ఒక పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి స్పేస్ ఉంది, ఫోన్ కానీ ఏమైనా వాలెట్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఆప్షన్ కూడా ఉంది. దాని ఫాలో అవుతూ మనకి ఇక్కడ ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ షిఫ్టర్ అయితే వస్తుంది. మాన్యువల్ వేరియంట్స్ కనుక మీరు ఆప్ట్ చేసుకుంటే అక్కడ మీకు 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. కప్ హోల్డర్స్ కనుక చూసుకుంటే మనకి 2 cup holders వస్తాయి. ఒకటి వచ్చేసి పెద్దది, ఇంకోటి వచ్చేసి చిన్నది. దాని పక్కన మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్, ఏమైనా చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇక్కడేమో మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే లేదు. అండ్ స్టోరేజ్ స్పేసెస్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్యాసింజర్ సైడ్, ఇక్కడ పైన స్టోరేజ్ ఉంది. గ్లో బాక్స్ స్పేస్ కనుక చూసుకుంటే ఎక్కువ ఇచ్చారు, దట్స్ అ నైస్ థింగ్. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఐఆర్బిఎం అండ్ ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ అండ్ దాంతోపాటు మనకి వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది అలా ఓపెన్ అవుతుంది. అండ్ సన్ వైజర్స్ చూడొచ్చు. ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ అయితే ఉంటుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. సేఫ్టీ విషయానికి వస్తే మనకి ఈ ఎక్స్టర్లో స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS with EBD, electronic stability control, vehicle stability management, tire pressure monitoring system, hill start assist control, rear view camera, ISOFIX child seat anchors and dual dash camera లాంటి సేఫ్టీ ఫీచర్స్తో ఈ ఎక్స్టర్ ఎక్విప్ చేయబడింది. ఫైనల్గా ఆనర్ ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ ఎక్స్టర్ EX వచ్చేసి 7,83,000 రూపీస్ ఆనర్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మన ముందున్న ఈ SX నైట్ ఎడిషన్ ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి 11,60,000 రూపీస్ ఆనర్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆనర్ ప్రైజెస్ నేను షేర్ చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే హ్యుండే కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండే షోరూమ్. ఇది వచ్చేసి మనకి రామటాకీస్ రోడ్లో ఉంటుంది. సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.